భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్‌కి స్వాగతం. చెడు రోజులు రాబోయే ముందు మనకు కనిపించే 10 సంకేతాలు ఇవే. జీవితంలో చెడు కూడా వస్తుంది. మీ ఇంట్లో గనక ఇవి కనిపిస్తే ఆ శుభ సంకేతాలని గుర్తుపెట్టుకోండి. జీవితంలో మంచి జరిగేటప్పుడు ఎలాంటి శుభ సంకేతాలు ఉంటాయో, అలాగే చెడు జరిగేటప్పుడు కూడా ఆ అశుభ సంకేతాలు కనిపిస్తాయి. జీవితంలో కష్ట సుఖాలు సహజమే. కానీ మన జీవితంలో సుఖ శుభాలను సూచించే శుభ సంకేతాలను గుర్తించడం కంటే, అశుభ సంకేతాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి. అలా అశుభ సంకేతాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి. అలా తీసుకుంటే గనక కష్టాల నుంచి ఉపశమనం కలుగుతుంది. మరి ఈ 10 సంకేతాలను అర్థం చేసుకుంటే జీవితంలో చోటు చేసుకునే ఇబ్బందులను నివారించవచ్చు. ఇక అశుభ సంకేతాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇళ్లలో తులసి మొక్కలు పెంచుతూ ఉంటాం. తులసి మొక్కలు ఎండిపోవటం కూడా అశుభ సంకేతమే. ఇంట్లో తులసి మొక్క పదే పదే ఎండిపోతూ ఉంటే ఆ ఇంట్లో ఏదో చెడు జరగబోతుంది అని నమ్మకం. కాబట్టి ఇంట్లో తులసి మొక్క ఎండిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. తులసి మొక్కలు మాత్రమే కాదు, ఇంట్లో చెట్టు నిండా పువ్వులు పూసే ఆరోగ్యంగా ఉన్న మొక్కలు కూడా ఒక్కసారిగా ఎండిపోయినా దాన్ని అశుభ శకునంగా పరిగణించాలి. ఇంట్లో అకస్మాత్తుగా ఎర్రచీమలు కనిపించడం అలా ప్రారంభిస్తే ఆ ఇంటి సభ్యులకు ఎవరితోనైనా గొడవలు వస్తాయి. అంతేకాదు, ఇంటి సభ్యుల అనారోగ్యాన్ని, ధన నష్టాన్ని ఆ అశుభ సంకేతం సూచిస్తుంది. అలాగే కుటుంబంలోని వ్యక్తులకు గుడ్లగూబ అరుపులు పదే పదే వినిపిస్తే అనర్థం సంభవిస్తుంది. గుడ్లగూబ ఎవరి ఇంటిపైనైనా చూసి ఏడుస్తూ కనిపిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుంది. కాబట్టి గుడ్లగూబ అరుపులు వినిపిస్తే తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక అలానే ఇంట్లో అకస్మాత్తుగా ఎలుకలు, తేనెటీగలు, చెదరపురుగులు కనిపిస్తే అది మంచి సంకేతం కాదు. ఇంట్లో తరచూ ఎలుకలు, చెదరపురుగులు వస్తుంటే ఆ ఇంట్లో ఏదో అనర్థం జరగబోతుంది. ఇది చెడు సంకేతం. ఇక ఇంట్లో అద్దం మరియు గాజు వస్తువులు పదే పదే పగిలిపోతుంటే అది అశుభ సంకేతం. పగిలిపోతే అది కూడా అశుభ సూచకంగానే భావించాలి. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ వాటంతట అవే విరిగిపోతే అశుభమే. మంచాలు, కుర్చీలు, టేబుల్స్ అకస్మాత్తుగా విరిగిపోవటం దురదృష్టానికి సంకేతం. ఇక అశుభ సూచకములను ముందే గుర్తిస్తే వాటి వల్ల కలిగే ఇబ్బందుల నుండి తొలగించుకోవటానికి సరైన పరిష్కారాలు కూడా ఉంటాయి. అవి తెలుసుకోవాలి. ఇక ప్రత్యేక కారణం ఏమీ లేకుండా ఇంట్లో ఆర్థికంగా నష్టపోతే లేదా మీరు ఏదో ఒక సమస్య కోసం పదే పదే రుణం తీసుకోవాల్సి వస్తే ఇది మంచి సంకేతం కాదు అని తెలుసుకోండి. అంతేకాదు, ఆకస్మిక దొంగతనం లేదా విలువైన వస్తువులను పోగొట్టుకోవటం కూడా శుభ పరిణామంగా పరిగణించబడదు. దేవుని నామాన్ని ఉచ్చరించని ఇంట్లో, దేవుణ్ణి పూజించని ఇంట్లో ప్రతికూల శక్తి క్రమంగా పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల జీవితంలో చేసిన ఏ పనైనా సరే చెడిపోవటం జరుగుతుంది. ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. ప్రతికూలత, తరచుగా తగాదాలు, ఇంట్లో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడితే ఆ వ్యక్తి చెడు సమయానికి సూచన. భవిష్యత్తులో కొంత సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో లేదా ఇంటి చుట్టుపక్కల పిల్లి ఏడుపు వినిపిస్తే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వేదాలలో పిల్లి ఏడుపు అశుభమైంది. పిల్లి ఏడుపు విన్న ఇల్లు సంతోషంగా, శ్రేయస్సుతో ఉండదని నమ్ముతారు. ఇక ఇది జీవితంలో కొత్త అసహ్యకరమైన సంఘటనలకు సంకేతం. అలా పిల్లి అకస్మాత్తుగా మీరు వెళ్ళే మార్గంలో అడ్డు రావటం కూడా అశుభమైందే. ఇంట్లో ఉన్న బంగారం కనిపించకుండా పోవటం సర్వసాధారణం. కొన్నిసార్లు పోయిన బంగారం దొరుకుతుంది. కానీ అలాంటి బంగారం ఎక్కువ కాలం అందుబాటులో లేకుంటే అది దురదృష్టానికి సంకేతం. ఈ లక్షణాలు నష్టాన్ని సూచిస్తాయి. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగితే ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం తగ్గి మీ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. మన శాస్త్రాల ప్రకారం ఇది మహాలక్ష్మి ఆగ్రహానికి చిహ్నంగా ఉంటుంది. నేటి రోజుల్లో ప్రతి ఇంట్లో నెయ్యి ఉంటుంది. కానీ మీ చేతి నుండి నెయ్యి పాత్ర పడిపోయి నేల మీద వ్యాపిస్తే చెడు కాలం రాబోతుంది అని అర్థం. దేవుని పూజలో హారతి దీపానికి ఎంతో ప్రాముఖ్యత. హారతి దీపం పూజా సమయంలో నిరంతరం మారిపోతే అది కూడా చెడు పరిణామాలకే సంకేతం. ఈ రకమైన చెడు సంకేతాలు జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నాయి. వాటిని పరిష్కరించుకునేందుకు కొన్ని సానుకూల చర్యలు తీసుకోవాలి. ప్రతిరోజు నారాయణ కవచం పఠించడం వల్ల ఇంట్లో కలిగే చెడు శక్తుల నుంచి రక్షణ పొందవచ్చు. అలానే క్రమం తప్పకుండా ఆవుకి ఆహారం పెట్టడం మానసిక ప్రతికూలతకు తోడ్పడుతుంది. నిత్యం దీపారాధన చేయటం, ప్రార్థన చేయటం, భగవంతుణ్ణి ఆశ్రయించటం,
గట్టు పరిస్థితుల్లో మనసు స్థిరంగా ఉంచుతుంది. సంతోషం, అందరూ సంతోషంగా జీవితం గడపాలని అనుకుంటారు. కానీ ఇంట్లో ప్రతికూల శక్తులు తిష్ట వేసుకుని కూర్చున్నప్పుడు మాత్రం జీవితం అనేక మలుపులు తిరుగుతుంది. ఎటు చూసినా ఆర్థిక, కుటుంబపరమైన సమస్యలు వస్తాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. వాటికి మనం చేసే తప్పులే కారణం. ముఖ్యంగా వాస్తు చిట్కాలు పాటించకపోవటంతో విరిగిపోయిన పాత వస్తువుని ఇంట్లో ఉంచుకోవటం వల్ల కూడా ప్రతికూలతలు ఏర్పడతాయి. కానీ ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు కొన్ని పరిహారాలు పాటించడం మంచిది. ఇలా సింపుల్ పరిహారాలు ఇంటి నుంచి నెగిటివిటీని తరిమి కొడతాయి. నెగిటివిటీని తరిమి కొట్టేందుకు ఖరీదైన వస్తువులే ఉపయోగించాల్సిన అవసరం లేదు. కేవలం వంటగదిలో దొరికే చిన్న చిన్న వస్తువులు చాలు, మీ తలరాతే మారిపోతుంది. దాల్చిన చెక్క అనేది అందరింట్లో ఉంటుంది. ఇక ఇంట్లో నెగిటివిటీని బయటికి పంపేందుకు ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇంటిని ఒక మూలలో దాల్చిన చెక్క పొడిని చల్లుకోవటం వల్ల ప్రతికూలత నుంచి ఇల్లు దూరంగా ఉంటుంది. ఇది ఇంట్లో సానుకూల దృష్టిని ఆకర్షిస్తుంది. చేతిలో కొంచెం దాల్చిన చెక్క పొడిని తీసుకొని శుద్ధీకరణ కోసం ఇంటి మూలల్లో కొద్దిగా ఈ పొడిని చల్లుకోవాలి. అలాగే దాల్చిన చెక్క పొగను కూడా ఇల్లంతా వ్యాపింపచేయాలి. సేజ్ ఆకుల్ని కాల్చడం వల్ల ప్రతికూల శక్తి నుంచి తొలగించేందుకు అది ఒక మంచి మార్గం. సేజ్ గాలిని శుద్ధి చేస్తుంది, అంతేకాదు పరిసరాల నుంచి ప్రతికూలతను తొలగిస్తుంది. సేజ్ కట్టను తీసుకొని వెలిగించి దాని నుంచి వచ్చే పొగను తలుపులు, కిటికీలు, మూలలు, అద్దాలు, ఇంట్లో ప్రతి ప్రదేశాన్ని విస్తరించేలా చేయండి. ఇలా చేయటం వల్ల సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. అలానే రోజు చేసే పరిహారానికి కూడా బాగా పనిచేస్తుంది. ఇందులో పరిసరాలను శుభ్రపరిచే లక్షణాలు ఉంటాయి. రోజ్మేరీ కొమ్ములు, ఆకులు తలుపుల దగ్గర ఉంచడం వల్ల ఇంటి చెడు శక్తుల నుంచి రక్షింపబడుతుంది. అంతేకాదు గుమ్మం దగ్గర రోజ్మేరీ మొక్కను పెట్టుకోవటం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి. ప్రవేశ ద్వారం లేదా బాల్కనీ తలుపుల దగ్గర దీన్ని ఉంచుకోవచ్చు. ప్రతికూల శక్తులు ఇంటి నుంచి తొలగించడంలో ఇది సహాయపడుతుంది. అలానే ఇంట్లో సౌండ్ క్లీనింగ్స్ కూడా ప్రతికూల శక్తులను తొలగించేందుకు ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఇంట్లో విండ్ చైమ్స్ను వేలాడదీయటం, ప్రతికూల శక్తులను ఇవి విచ్ఛిన్నం చేయటంలో చాలా మంచిగా యూజ్ అవుతాయి. అలానే జీవితం కూడా మారుతుంది. ఇక చివరి పరిహారం కర్పూరం కాల్చి దాని నుంచి వచ్చే సువాసన పొగ ఇల్లంతా వ్యాపించేలా చేయటం మంచిది. ఈ పొగ మీ ఇంటి పరిసరాలకు చెందిన ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. ఇక మన ఇంట్లో సంపద నిలవాలన్నా, సౌభాగ్యం కలగాలన్నా భగవంతుణ్ణి పూజించడం చాలా ముఖ్యం. రోజు పూజ చేయటం వల్ల మంగళయోగం లభిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వెతుక్కుంటూ వస్తుంది. అలానే మంగళవారం, శుక్రవారం తప్ప అన్ని రోజుల్లో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అప్పుడే ఇలాంటి చెడు సంఘటనలు జరగకుండా ఉంటాయి. కాబట్టి ఈ చెడు సంకేతాలు, చెడు రోజులు రాబోయే ముందు మనకు కనిపించే సంకేతాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.